కార్యములు మొదటి అధ్యాయము ఈ 15వ వచనం కాడి నుంచి మనం చూసినట్లయితే ఈ ప్రసంగం చేస్తున్నారు. ఎవరండి? పేతురు గారు ఈ ప్రసంగం చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు ఈ ప్రసంగం అని మనం ఆలోచన చేస్తే ఏమని చేస్తున్నాడంటే కనుక ఇక్కడ యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యోధా గురించి, యేసును పట్టుకొనడానికి అంటే మీకు అర్థం అవడానికి ఎన్ని విషయాలు తెప్పుకు రావాలి. యేసుక్రీస్తు ప్రభువారిని ఎక్కడ పట్టుకున్నారు అంటే కనుక గెత్సెమనే తోటలో పట్టుకున్నారు. ఈ సంగతి మనకు తెలుసు కదా. ఆ గెత్సెమనే తోటలో యేసు ప్రభు ఉన్నాడు అని ఎవరు చూపించారు అంటే కనుక ఎవరు చూపించారండి? యోధా చూపించాడు. యోధా ఇస్కరేతు. ఈ యోధా అంటున్నాడు, ఇస్కరయేతు యోధా ఎవరిని చూపించాడంటే త్రోవ యేసుక్రీస్తుని ప్రభువారిని పట్టుకొనడానికి చూపించాడంట. ఎవరికి చూపించాడు అంటే యేసు ప్రభువారిని అన్యాయంగా సిలివేయాలని చూసిన దొంగలకు చూపించాడు, లేకపోతే పరిసయ్యులకి శాస్త్రులకి రోమా గవర్నమెంట్కి అయినా చూపించినట్లు కనబడుతుంది. అప్పుడు ఈ పేతురు గారు ఏమంటున్నాడంటే యోధా కూడా మనలో ఒకని వంటి వాడే ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి మీరు, అందులోనే నయంగా చూడండి. అమ్మ, యోధా ఎవరిలో ఉన్నాడంటే యేసయ్య శిష్యులతో పాటు ఉన్నాడు. యేసుప్రభు వారి శిష్యులు ఎంతమంది శిరీష చెప్పమ్మా? 12 మంది. 12 మంది శిష్యుల్లో ఒకడెవరంటే యోధా. మరి యోధా యేసుప్రభు శిష్యుడయ్యుండి యేసుప్రభు వారిని సిలివేయాలనుకొని చూసేవారికి త్రోవ చూపించడం మంచి పని అంటారా? ఇది కరెక్ట్ అయిన పని అంటారా? కాదు కదా. అంటే ఇంకా బాగా చెప్పాలంటే లోకంలో సామెత ఉంది, వీడు ఎలక్ట్రోడ్ అంటే తిన్నా ఇంటి వాసాలు లెక్కెడతారని కొంతమంది కోసం చెప్తూ ఉంటాం. అంటే ఇటువంటి వ్యక్తి ఇస్కరేతు యోధా యేసుప్రభు వారు ఉప్పు తిని, యేసుప్రభు వారు రొట్టెలు తిని, యేసుప్రభు వారు చేసిన అద్భుతాలు చూసి, ఇంకా చెప్పాలంటే యేసుప్రభు అంతా సేవ చేస్తుంటే యేసుప్రభు డబ్బు సంచి కూడా ఈడే దొబ్బేసి, ఇంకా వీడికి ఆశ సరిపోక యేసుక్రీస్తు ప్రభు వారిని ఎన్ని నాణ్యాలుగా అమ్మాడు? 30 ఎండి నాణ్యాలకి యేసు ప్రభు వారిని అమ్మేసినట్లు కూడా మనకి కనబడతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇటువంటి ఎత్తు కొరకు ఇప్పుడు పేతురు గారు ఏమని చెప్తున్నాడంటే యోధాను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనములు నెరవేర్చవలసి వచ్చి ఉండెను. అంటే యోధా కొరకు పూర్వమే, మీకు బాగా అర్థం అవడానికి చెప్తున్నాను, ఇంచుమించు దావీదు కాలం ఎంతకాలంలో అంటే యేసుప్రభు వారి కంటే ఒక 1000 సంవత్సరాల ముందు కాలంలో దావీదు గారు ఉన్నారు. ఆ దావీదు కాలంలోనే ఒక ప్రవచనం ఉందంటండి. ఏమని ప్రవచనం ఉందంటే కనుక 20వ వచనం చదవమ్మా. దావీదు ఏమని పలికాడంటే ఒక ప్రవచనము, అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడనో కాపురం ఉండకుండా పోవునుగాక, అతని ఉద్యోగము ఏరొకడు తీసుకొనుగాక అని కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది. ఈ రాయబడి ఉన్నదంతా ఎక్కడ నెరవేరుతూ ఉందంటే యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో యోధా ఇస్కరయేతు జీవితంలో నెరవేరుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు అంటాడు, రేపు సిలువేస్తాడనగా ముందు రోజు రాత్రి వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారంటే కనుక మేడగదిలో ఇప్పుడు ఎక్కడైతే ప్రసంగం చేయడానికి, ఎక్కడైతే ఇప్పుడు పేతురు గారు ప్రసంగం చేస్తున్నాడో ఏ రాయిలయ్యా, వెరీ గుడ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 26వ అధ్యాయం 25వ వచనంలో చూసినట్లయితే ఒకసారి అది కూడా చూద్దాం. యేసు ప్రభు వారు ముందుగానే ఈ మాట చెప్తున్నాడు, ఇస్కరయేతు యోధా ఈ దారి తొలగిపోక మునిపే ఇదిగో నాతో పాటు ఈ బలలో కూర్చున్న వారిలో 26వ అధ్యాయం 25వ వచనంలో యేసు ప్రభు వారు చెప్తున్న మాట మనం విందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 24వ వచనం నుంచి ఒకసారి చదవమ్మా. మనుష్య కుమారుని గూర్చి రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగించబడినో ఆ మనుష్యునికి శ్రమ, ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పెను. ఆయనను అప్పగించిన యోధా
బోధకుడా నేనా అని అడగగా ఆయన నీవన్నట్లే అనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట జాగ్రత్తగా వినాలి మీరు. ఇప్పుడు ఇస్కరయేతు యోధా దగ్గరికి యేసుప్రభు చేరుతున్నాడు. ఎందుకంటే ఆయన దేవాది దేవుడు కనుక ప్రభు ఆయనకి అన్నీ ముందుగానే తెలుసు అంటారా తెల్లంటారా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది పరలోకం వెళ్తామో, ఎంతమంది నరకాన పోతామో అన్నీ కూడా ఆయనకి తెలుసు. మన స్థితిగతులు అన్నీ కూడా ఆయనకి తెలుసు. రేపొద్దున మనం ఎలా ఉంటామో కూడా దేవునికి తెలుసిన దేవుడు కనుక ఇప్పుడు ఇస్కరయేతు యోధాకు బోధ చేస్తున్నాడు యేసుప్రభు. ఏమని చేస్తున్నాడంటే, ఇదిగో మనుష్య కుమారుని గురించి రాయబడిన ప్రకారం ఆయన పోచున్నాడు. అంటే నేను అప్పగించబడతాను, దొంగల చేతికి అప్పగించబడతాను, లేదా దుర్మార్గుల చేతికి అప్పగించబడతాను అని రాయబడిన ప్రకారం నేను వెళ్ళిపోతాను. అయితే నన్ను అప్పగించడానికి ఒకడు వస్తున్నాడు. ఆడెవడో నా చేతితో రొట్టె ముక్క తిన్నవాడు, నా గిన్నెలో చేయి పెట్టినవాడు, వాడు అప్పగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే ప్రభు అంటున్నాడు అక్కడ, ఎవడైతే మనుష్య కుమారుని, ఎవని చేత అయితే మనుష్య కుమారుడు అప్పగించబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ అంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే శ్రమ అన్నాడో ఇస్కరయేతు యోధా కలుగు చేసుకుని అక్కడ ఉన్న యోధా అన్నాడు, బోధకుడా నేనా అన్నాడు. నేనా అంటే ప్రభు ఏమన్నాడో, ఆయన నీవన్నట్లే అన్నాడు. అంటే ఇప్పుడు ఎవరని చెప్పేసాడంటే ఆయన డైరెక్టర్గానే నువ్వేరా ఇస్కరయేతు యోధా అని చెప్పేసినా సరే యోధాలోకి ఏమి రాలేదంటండి, పశ్చాత్తాపం కానీ మారు మనసు కానీ రాలేదు ప్రియులారా. హల్లెలూయా. యేసుప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, రే నాయనా నేను వెళ్ళవలసిన మార్గంలో నేను వెళ్తున్నాను, కానీ నన్ను అప్పగించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు చూసావా, దానివల్ల నీకు శ్రమ వస్తుంది. ఒకవేళ నీవు పుట్టి ఉండని ఎడల నీకు మేలు అని ఇంత స్పష్టంగా చెప్పాడండి యోధాకి. అయినప్పటికీ కూడా యోధా ఏం చేశాడంటే ప్రియులారా, యేసును పట్టుకునే వారితో కలిశాడంటండి. చూడండి ఆ కింద చూడండి మాట ఉంటుంది, 26వ వచనం కూడా ఒకసారి చదువుతాలి. చూడండి, పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు నేను చిందించున్న రక్తం అని చెప్పి, అంటే అనేక మంది ప్రజల పాపముల కొరకు నేనేమవుతున్నానంటే సిలువకి వెళ్ళబోతున్నాను కనుక చిందించుచున్న ఇది నా రక్తం అని చెప్పి వారి అందరికీ కూడా రొట్టె విరిచి ఆయన ఇచ్చాడంటే ప్రియులరా. హల్లెలూయా. రొట్టె విరిచినప్పుడు అందులో ఎవరికి ఇచ్చాడంటే దుర్మార్గుడు దుష్టుడైన ఇస్కరయేతు యోధాకి కూడా రొట్టె ముక్కలో పాలు భాగస్తులు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు దుర్మార్గుడు అని అంటే మంచోడే, కానీ అతను ఎవరితో చేరాడంటే యేసుని అప్పగించే వారితో చేరాడు. చూడండి లూకా సువార్త 22వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే, లూకా సువార్త 22వ అధ్యాయం 22. గనుక నా తండ్రి, చదవమ్మా ఎన్నో వచ్చిన అంటే 29 నుంచి చదవమ్మా. గనుక నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించి ఉన్నాను. సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనును, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొనిను. ఇక్కడ మన పాయింట్ ఏంటంటే ప్రియులరా, యేసు ప్రభు వారు ఇన్ని చెప్పి వాళ్ళకి ఏం చెప్పాడంటే, మీరు నా శోధనలో నాతో పాటు ఉన్నవారు కనుక నా తండ్రి రాజ్యములో ఒక సింహాసనం వేయినప్పుడు, నేను తీర్పు తీర్చినప్పుడు నాతో పాటు మీకు కూడా ఏముంటాయంటే సింహాసనాలు ఉంటాయి. ఆ సింహాసనం మీద ఇశ్రాయేలు 12 గోత్రములకు మీరేం తీరుతారంటే తీర్పు తీరుతాడని ఇంత స్పష్టంగా చెప్పాడు ప్రియ దేవుని బిడ్డలారా.
చెప్పినప్పటికీ యోధా ఇస్కరియోతు ఏం చేశాడు అంటే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే గెత్సెమనే తోటలోకి యేసుక్రీస్తు ప్రభు వారిని ఎన్ని నాణ్యాలుగా అమ్మేసుకున్నాడండి? దాదాపు 30 ఎండు నాణ్యాలకి యేసు ప్రభు వారిని మనం అమ్మేసినట్లుగా, లేకపోతే ఈ 30 ఎండు నాణ్యాలు తీసుకొని యేసు ప్రభు వారిని ఆ బందిపోట్లు వారికి అప్పగించినట్లు మనకు కనబడతా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే యూదా ఇస్కరియోతు ఏం చేయాడంటే ముద్దు పెట్టుకుని మరీ అప్పగించాడంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, చదువుతున్నాను 48వ వచనం. యేసు, యోధా, నీవు ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా, ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోవు దాన్ని చూసారా, యోధా ఇస్కరియోతు ఏం పెట్టుకున్నాడంట? ముద్దు పెట్టుకుని కూడా యేసు ప్రభు వారిని ఏం చేశాడండి? అప్పగించేశాడు. ఇక్కడ మనం ముఖ్యమైన ఉద్దేశం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. యేసుతో తిరిగాడు, యేసుతో రొట్టెలు తిన్నాడు, యేసుతో బలలో పాల్గొన్నాడు, యేసు రాజ్యాన్ని కూడా విన్నాడు. యేసయ్య రాజ్యం ఉందని, ఆ రాజ్యంలో ఉంటాడని కూడా విన్నాడు. విని కూడా మరి ఇతను ఎలాగ తప్పు మార్గంలోకి వెళ్ళిపోయాడు, అది మనం ఆలోచన చేయాలి. అంటే యేసును అప్పగించిన వారి త్రోవలోకి ఎందుకు వెళ్ళిపోయాడు అంటే కనుక ఇతనికి ధనాపేక్ష మీద ఆశ చావలేదండి. ధనం కొరకు అమ్ముడైపోయాడండి. 30 ఎండు నాణ్యాలకి ఏం చేశాడంటే తన ఆత్మీయ జీవితాన్ని, భక్తి జీవితాన్ని, ఇంకా చెప్పాలంటే యేసుప్రభు మంచి మాట చెప్పాడు, నాతో పాటు మీకు సింహాసనాన్ని వేస్తాను, ఆ సింహాసనంలో మీరు కూర్చుంటారు, మీ 12 మంది కూడా ఇశ్రాయేలు గోత్రంలో 12 గోత్రాలకి మీరు ఏం తీరుతారంటే తీర్పు తీరుతాడు అని ఇన్ని ఆత్మీయ విషయాలు నేర్చుకొని. అంటే ఒకవేళ ఏమీ తెలియలేని వాడు ఈ పని చేసాడు అనుకోండి, దానికి బాధ అనిపించదు. వెనకాల తిరుగుతూ పక్కన ఉండి ఇప్పుడు ఈడు నిజంగా యేసుప్రభు వారిని ముద్దు పెట్టుకుని వాళ్ళకి అప్పగించినప్పుడు యేసుప్రభు గుండె ఎంత కరిగిపోయి ఉండొచ్చు ప్రియులరా. నమ్మక ద్రోహం కదా అది. దేవునికి స్తోత్రం. అంటే ఈరోజు చాలామంది ప్రజల జీవితాలు చూసినట్లయితే ఇలాగ ఇస్కరియోతు యోధా లాగా తప్పిపోయినట్లు మనకే కనబడతా ఉంది. అయితే ఈ ఇస్కరియోతు యోధా కొరకు అంటున్నాడో కొన్ని వందల సంవత్సరాల క్రితమే యోధాను గురించిన పరిశుద్ధ, అంటే ఆ స్థానంలోకి యోధా వచ్చాడు, కానీ ఎవరో ఒకరు వద్దురు ఆ స్థానంలో ఉందురు. ఎందుకంటే ప్రవచనము నెరవేర్పు కొరకు నెరవేరుతూ ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 3000 సంవత్సరాల క్రితం దావీదు నోట పలికిన వాక్య భాగము ఎక్కడ నెరవేరుతూ ఉందంటే ఇప్పుడు యోధాలో నెరవేరడం మనం చూస్తూ ఉన్నాం. యోధా ఏం చేశాడంటే ఇప్పుడు 30 ఎండు నాణ్యాలకి యేసు ప్రభు వారిని అమ్మేసినట్లు కనబడతా ఉంది. అమ్మేయడమే కాదు, ఆయన పట్టించి అప్పగించిన తర్వాత యోధాకి మారు మనసు వచ్చిందా లేదా చెప్పాలి. ఇప్పుడు మీరు యోధాకి మారు మనసు వచ్చిందా లేదా? మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువు తల్లి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఆయనను అప్పగించిన యోధా ఆయనకు శిక్ష విధింపబడుట చూచి పశ్చాత్తాపడి ఆ 30 ఎండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తిని అని చెప్పెను. వారు దానితో మాకేమీ, నీవే చూసుకోమని చెప్పగా అతడు ఆ ఎండి నాణ్యములను దేవాలయములో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. అర్థం తల్లి. ఇప్పుడు మారు మనసు వచ్చిందా అంటే ఇస్కరియోతుకి ఎప్పుడు వచ్చిందంటే మారు మనసుడికి యేసు ప్రభువును పట్టుకొని కొడతా ఉన్నారంట, శిక్షిస్తూ ఉన్నారంటండి, కొరడాలతో కొడతా ఉన్నారంట. ఆ కొరడాలతో కొడుతున్న ఆ దెబ్బలు చూసి ఈ ఇస్కరియోతు యోధాకి ఏమొచ్చిందంట? పశ్చాత్తాపం వచ్చిందంటండి. సిలువ వైపు చూస్తే ఎవరికైనా కన్నీరు కారవలసిందే ప్రియులారా. చాలామంది నాకు కన్నీళ్ళు రావట్లేదు అంటూ ఉంటారు. వారి సిలువ వైపు చూడట్లేదేమో. సిలువలో యేసు కొట్టిన దెబ్బలు, అరచేతుల్లో మేకులు, పక్కలో బళ్ళెపోటు, నెత్తి మీద ముళ్ళకేరేయటం, మండు టెండలో ఆయన సిలువలో వేలాడుతున్న ఆ సిలువ శ్రమను చూసినప్పుడు ఇస్కరియోతు యోధా కూడా ఏమొచ్చిందంటే పశ్చాత్తాపడ్డాడంటండి.
పశ్చాత్తాపడి 30 ఎండి నాణ్యాలు ఏం చేశాడు? పట్టుకెళ్ళి దేవాలయంలో పడేసాడు అంటండి. ఎప్పుడైతే 30 ఎండి నాణ్యాలు దేవాలయంలో పడేసారో, మరి ఆ దేవాలయంలో పడేసినప్పుడు ఆ 30 ఎండి నాణ్యాలు ఏం చేయాలి? శాస్త్రులు పరిచయాలు ఏం చేయాలండి? ప్రధాన యాజకులు ఏం చేయాలంటే, ఒకవేళ నిజానికి ఆ డబ్బు ఇచ్చింది ఎవరంటే ప్రధాన యాజకులే ఇచ్చారు. ప్రధాన యాజకులే ఆ డబ్బులు ఇచ్చారు. ఎవరికి? యోధాకి. మరి ఇచ్చినప్పుడు యోధా తీసుకెళ్ళి మళ్ళీ ఆ డబ్బులు ఎక్కడ పడేసేసాడు? దేవాలయంలో పడేసేసాడు. మరి పడేసినప్పుడు వాళ్ళందరూ ఏం చేయాలి? మన డబ్బులు మనకు బాగా వచ్చేసినాయి, మనకి పని కూడా అయిపోయింది, మన డబ్బులు మనకే వచ్చేసినాయి అనుకోవాలి. ఇప్పుడున్న లోకం అయితే అలాగే అనుకుంటుంది. కానీ వారు మాత్రం ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే, నిరపరాధి రక్తమునకు అప్పగించిన ఈ ఎండి నాణ్యాలు అంటారో ప్రధాన యాజకులు అంటారో, ఇవి రక్తక్రయధనము గనక వీటిని కానుక పెట్టెలో వెయ్య తగదని చెప్పుకున్నారంటే, ఆ 30 ఎండి నాణ్యాలు దేని అంటండి? అయ్యి రక్త క్రయధనము గనక అంటున్నాడు. రక్తక్రయధనం అంటే యేసు ప్రభు వారిని రక్తాన్ని చిందించడానికి అప్పగించిన ధనం ఇది కనుక ఈ ధనాన్ని ఎక్కడ వేయకూడదు? మనం ఇప్పుడు దేవాలయంలో వేయకూడదు అంటున్నారు. నిజానికి ప్రియులరా, ఏ సొమ్ము పడితే అక్రమంగా సంపాదించిన సొమ్ము ఎలా ఉండిల్లో పడహేస్తా ఉన్నారు చాలా సొమ్ము. కానీ మన ప్రభు అయితే ఇటువంటి సొమ్ముని అంగీకరించడం ప్రియ దేవుని బిడ్డలారా. పేద ఎదవరాలు వేసిన 2 కాసులను చూసాడు తప్ప ధనవంతులు వేసిన ధనాన్ని అయినా చూడలేదు ఆయన బతికి ఉన్నప్పుడు, ఈ లోకంలో ఉన్నప్పుడు. కానీ ఈ శాస్త్రులు పరిచయాలకు అర్థమైంది ఏంటంటే, ఈ సొమ్ము ఎలాంటి సొమ్ము అంటే కనుక రక్తము సొమ్ము అన్నాడని వాళ్ళకి అర్థమైందండి. ఇస్కరియోతు యోధాకి తర్వాత అర్థమైంది. కానీ వీళ్ళకి మాత్రం ఆ సొమ్ము ఏం చేయలేదంటే దేవాలయంలో వేయకుండా ఆ సొమ్ముతో ఏం చేశారంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చేశారు అని చూస్తే, కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరివాని పొలము కొనిరి. అందులో నేటి వరకు ఆ పొలముకు రక్తపు పొలం అనబడుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుమ్మరివాని పొలం కొన్నారంటండి. ఏ కుమ్మరాడు పొలం ఎందుకు కొనాలి అంటే కనుక ఇర్మియా గ్రంథంలో ఒక ప్రవచనం ఉందండి. ఇర్మియా గ్రంథంలో ప్రవచనం ఏంటంటే, అక్కడే ఉంది 9వ వచనంలో, అప్పుడు ఇలువ కట్టబడిన వారిని అనగా ఇశ్రాయేలులో కొందరు ఇలువ కట్టిన వాని క్రయధనమైన 30 ఎండి నాణ్యములు తీసుకొని ప్రభువు నాకు నియమించిన ప్రకారం వాటిని కుమ్మరి వాని పొలముకిచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇర్మియా గ్రంథంలో రాయబడిన ప్రవచన లేఖనము నెరవేరడం కొరకు ఇప్పుడు ఇస్కరియోతు యోధా తెచ్చిన ఎండి నాణ్యాలు దేవాలయంలో పడేస్తే ఆ ఎండి నాణ్యాలు పట్టుకుని వెళ్ళి ఏం చేశారంటే ప్రియులరా, ఒక పొలం కొన్నారంటండి. ఆ పొలం దేనికి అంటే పరదేశుల్ని పాతి పెట్టడానికి పొలం కొన్నారు. అంటే వీళ్ళ సమాధుల పక్కన పరదేశులను కూడా కప్పెట్టడానికి వీలు ఉండదండి. శ్మశానాల్లో వీళ్ళకి కూడా చూసారా, శ్మశానంలోనే ఇది వీళ్ళకి అది వాళ్ళకి అది వాళ్ళకని ఎలాగైతే విభజన ఉంటుందో అలాగ పరదేశుల కొరకు అంట ఒక భూమిని కొన్నారంటండి. యేసు ప్రభువుని అప్పగించిన ఎండి నాణ్యాలతో కుమ్మరి వాని పొలం కొనబడిందంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే లేఖనాలు ఎంతో స్పష్టంగా నెరవేర్చబడతా ఉన్నాయి. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఈ అపోస్తుల కార్యంలోకి వచ్చేయండి, మొదటి అధ్యాయంలోకి. అపోస్తుల కార్యం మొదటి అధ్యాయంలోకి వచ్చేస్తే అక్కడ రాయబడిన మాటను జ్ఞాపకం చేసుకుందాం మరొకసారి. 16వ వచనం ఒకసారి చదువుదాం. సహోదరులారా, యేసు పట్టుకొనిన వారికి త్రోవ చూపుని యోధాను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండని. చూశారండి, ఇప్పుడు యోధాను కొరకు లేఖనం ఎప్పుడు రాయబడిందంటే దాదాపు 3000 సంవత్సరాల క్రితమే రాయబడింది ప్రియులరా. ఆ లేఖనము నెరవేరుతుందని పరిశుద్ధాత్మ దేవుడు 3000 సంవత్సరాల ముందే పలికిన లేఖనము నెరవేరుతూ ఉందండి. ఇప్పుడు నేను ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. ఈ అంచె దినాల్లో కూడా ప్రియులరా అనేక మంది భ్రష్టులు అయిపోతారని లేఖనాలు ఉన్నాయి ప్రియులరా. అనేక మందిలో ఏం చల్లారిపోద్దంటే అక్రమము విస్తరించిపోయి ప్రేమ చల్లారిపోద్దంటండి. అటువంటి లేఖనాలు నెరవేర్పులో మనం ఉండకూడదు ప్రియులరా. దేవునికి స్తోత్రం. మొదటి వారు ఏమైపోతారంటే కడపటి వారు అయిపోతారంట. మనం కడపటి వారు అయిపోవాలా? అవకుండా ఉండాలంటే మనం ఎలా ఉండాలంటే కడపటి వారిగా ఉండాలి. కడపటి వారిగా ఉండాలంటే తగ్గించుకునే వారిగా ఉండాలి.
దేవునికి లోబడేవారుగా ఉండాలి, దేవుని వాక్యాన్ని బాహుగా ఎరిగిన వారుగా ఉండాలి, దేవుని చిత్తాన్ని మనం చేసేవారుగా ఉండాలి. ఇప్పుడు పేతురు గారి కొరకు మనం ఆలోచన చేద్దాం. పేతురు కూడా యేసుప్రభు తెలియదని ఎన్నిసార్లు బొంకాడు? 3 సార్లు బొంకాడు. యేసుప్రభు మరి పేతురు మీద ఏమైనా కోపపడ్డా? చెప్పమ్మా, కోపపడలేదు. పేతురుకు పశ్చాత్తాపం వచ్చిందా లేదా? వచ్చింది. ఇప్పుడు యోధాకు పశ్చాత్తాపం వచ్చిందా లేదా? చెప్పాలి మీరు. వచ్చింది. మరి పేతురు చరిత్రలో ఉన్నాడు, యోధా ఏం చేసుకున్నాడో చెప్పాలండి. ఉరి పెట్టుకుని చచ్చిపోతాడన్నది లేఖనంలో లేదు, కానీ 30 ఎండి నాణ్యాలకు అమ్మబడతాడనే ఉంది, కానీ వాడు పాడైపోతాడని ఉంది. మరి ఆడు ఏం చేశాడంటే ఇస్కరియోతు యోధా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు వాడి పాపాలు కూడా క్షమించాడన్న విషయాన్ని మరిచిపోయి, లేకపోతే ప్రభువు వాడిని కూడా కనికరింతాడన్న విషయాన్ని విడిచిపెట్టి ఏం చేశాడంటే వెళ్ళి ఉరి పెట్టుకుని చనిపోయాడు ప్రియులారా. మరి పేతురు గారు ఏం చేశాడు? ప్రభువుని వెంబడిస్తూ ప్రభు కొరకు నిలబడి ప్రభు ప్రసంగాన్ని చేసేవాడిగా, ప్రభువు కొరకు వాడబడేవాడిగా పేతురు గారు నిలబడ్డాడు. మరి యోధా ఏమో వెళ్ళి ఉరి పెట్టుకుని చనిపోయినట్లు మనకు కనబడుతుంది. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. పేతురికి పశ్చాత్తాపం వచ్చింది, యోధాకి పశ్చాత్తాపం వచ్చింది అండి. పేతురిని దేవుడు క్షమించాడు, మరి యోధాని కూడా దేవుడు క్షమించడా? మీరు చెప్పాలి. ప్రభుని అప్పగించేసిన యోధాను క్షమించడా తల్లి? చెప్పాలి. నోడుతో చెప్పామా? మీరు ఇలా బుర్రపోయారంటే అర్థం కాదు. క్షమించడా? క్షమించాడు. మరి ఆ క్షమించిన శుభవార్త ఆ యోధా ఎన్నాడా? పోనీ యోధాకి అర్థమైందా? అర్థం కాదు. అంటే సువార్త వినలేని వాళ్ళందరూ కూడా ఏమవుతున్నారంటే నశించిపోతున్నారు ప్రియులారా. వారికి ఒకవేళ పశ్చాత్తాపం ఉన్నా, చేసిన పాపాల విషయం పశ్చాత్తాపడినా సరే, వారు కనుక సువార్త వినకపోతే, ఆ సువార్తను అంగీకరించకపోతే, సువార్తను మనసులో స్థాపించకపోతే, సువార్తకి హృదయాన్ని ఇవ్వకపోతే, వారు కూడా ఇస్కరియోతు యోధాలాగా ఈరోజు అనేక మంది నశించిపోతూ ఉన్నారు. మేము గొప్ప పనులు చేస్తున్నాం, గొప్ప ధర్మకార్యాలు చేస్తున్నాం, మేము కూడా పాపం విషయంలో పశ్చాత్తాపడుతున్నాం అనుకున్నా సరే, ఆ పాపం విషయంలో ప్రభు క్షమించాడు నన్ను అన్న విషయాన్ని అర్థం చేసుకోకపోతే ప్రియులరా, యోధా ఇస్కరియోతు యోధా అలాగే చాలామంది నశించిపోతూ ఉన్నారు. అంటే తాను చేసిన పాపం ఇప్పుడు తను ఏం చేసిందంటే, రే ఇస్కరియోతు యోధా నువ్వు వేసిన అప్పగిచ్చావు కనుక అందరూ కూడా నిన్ను ఏమంటారు? ఇప్పుడు ఏమంటారండి? నిన్ను చెయ్యి అంటారా, నువ్వు నమ్మక ద్రోహి అంటారా అని ఇంకా రకరకాలుగా తాను చేసిన పాపం ఇస్కరియోతుని యోధాను ఏం చేసిందంటే లోపల నుంచి పొడి చేసి ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఇంకా నేను బ్రతకడానికి అరుగును కాదు, తనకు తానే తీర్పు తీర్చేసుకుని, తనకు తానే నిర్ణయం తీసేసుకుని ఏం చేశాడంటే సూసైడ్ చేసేసుకున్నాడు. ఈరోజు చాలామంది ఇటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు ప్రియులారా. తను తానుగా తీర్మానం చేసుకుంటున్నా, ఇక నా జీవితం బాగుపడదు, ఇంకా నేను ఎందుకు బ్రతకడం, చచ్చిపోతాం మంచిది అన్నట్లుగా అయిపోతూ ఉన్నారు. కానీ ఆత్మహత్య చేసుకుంటే నరకాన పోతామని తెలుస్తలేదు ప్రియ దేవుని బిడ్డలారా. సూసైడ్ చేసుకుంటే నరకాన పోతారండి. దేవునికి స్తోత్రం. అది కూడా పాపమే కనుక దేవుడు మనకు సహాయం చేస్తాడని పేతురు కూడా ఏం చేశాడంటే పశ్చాత్తాపడ్డాడు. పరిశుద్ధులతో కలిసి దేవాలయంలో ఉన్నాడు ప్రియులారా. ఒకవేళ మనం కూడా పాపం చేసిన వాళ్ళం అవ్వచ్చు, దేవుని వ్యతిరేకించిన వాళ్ళు అవ్వచ్చు, దేవునికి దూరం అయిపోయిన వాళ్ళం అవ్వచ్చు, కానీ మనమైనా సరే ఎటువైపు తిరగాలంటే దేవుని వైపుకి తిరిగి ప్రభువుతో పాటు మనం నడవగలిగితే, ప్రభువుతో పాటు మనం వెళ్ళగలిగితే, ప్రభువు పరిశుద్ధులతో పాటు మనం సావాసం కలిగి ఉండగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు వలె మనల్ని కూడా దేవుడు నిలబెట్టి వాడుకుంటాడండి. దేవునికి స్తోత్రం. యోధా కూడా అపోస్తుల్లో ఒకడుగా వాడబడవలసిన వాడే ఏమైపోయాడంటే ఉర్రు పెట్టుకుని చనిపోయాడు ప్రియులరా. కారణము చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆయన దుర్మార్గులతో నడిచాడు. రెండోది, ఆయన ధనం మీద ఆశపడి ఉన్నాడు. మూడోది, ప్రియ దేవుని బిడ్డలారా, తన మీద పాపభారం మోపడం వల్ల, లేకపోతే తను చేసిన పాపాన్ని బట్టి తను ఏం చేశాడంటే ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ పేతురు దగ్గరికి వచ్చినప్పుడు ప్రియులరా, పేతురు కూడా అబద్ధం ఆడాడు, ప్రభువును మోసగించాడు. కానీ
తాను మోసగించాను, మోసం చేసే వ్యక్తిగా ఉన్నానని తాను తెలుసుకుని ప్రియులరా తిరిగి ప్రభు వైపుకి తిరిగాడు. ప్రభు సిలువని వెంబడించాడు. ప్రభు పునరుద్ధానుడు అయ్యాక కూడా శిష్యులతో కలిసి నడిచాడు. వాళ్ళు పేతురుతో పాటు ఉన్న 120 మంది ఏం పొందుకున్నారంటే పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నారు ప్రియులరా. పరిశుద్ధాత్మను శక్తిని పొందుకొని దేవుని చేతిలో బహుబలంగా వాడబడారు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఈరోజు నీ పశ్చాత్తాపం ఉంటే సరిపోదో, దానితో పాటు ప్రభువు నీ పాపాన్ని, నీ దోషాన్ని కూడా తుడిచేశాడు, కడిగివేశాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను అత్తుకున్నాడన్న విషయం నీకు తెలియాలి ప్రియులరా. తెలియకపోతే కనుక నీవు కూడా పాపభారంతో నశించిపోయేవారిగా మనం కూడా ఉంటాం. అందుకే ఆయన అంటాడు, ఎబ్రీలు రాసిన పత్రికలో ఉంటుంది, నేను కొత్త నిబంధనలు చేయే దినములు వస్తూ ఉన్నాయి, ఆ దినముల్లో ఎవ్వరి పాపాన్ని కూడా నేను జ్ఞాపకం చేసుకోను అన్నాడు ప్రియులారా. మనల్ని మనం చూసుకున్నప్పుడు పాపులుగా కనబడతాం. ఆయన రక్తములో నుంచి మనం చూసుకున్నప్పుడు మన పాపం అంతా కూడా ఏం చేసాడంటే సిలువలో ఆయన మోసుకెళ్ళిపోయాడు. యేసుప్రభు వారిది పునరుద్ధానుడయ్యాక శిష్యులు అడిగారు, అయ్యా మరి యోధా కొరకు నువ్వేమంటావు అన్నారు. అంటే యేసుప్రభు వారిని సిలువేసినప్పుడే అతను ఉరేసుకుని ఉన్నాడు ప్రియులరా. కొంచెం సమయం తీసుకుని ఉంటాడు ఉరేసుకుంటాక, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అప్పుడు యేసుప్రభు వారిని అడిగారు, శిష్యులు అడిగారు, అయ్యా యోధా కోసం ఏమంటావంటే అతడు నిలిచి ఉండుట నాకు ఇష్టమో. అతను నన్ను అప్పగించాడు కరెక్టే, లేఖనాల నెరవేర్పు కొరకు అలా జరిగింది కనుక అతను నిలిచి ఉండుట నాకు ఇష్టమే, అతని పాపాన్ని కూడా నేను ఏం చేస్తానంటే క్షమించున్నాను అన్నాడు యేసుప్రభు ప్రియులరా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈ భూలోకంలో ఎంత ఘోర పాపినైనా క్షమించగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే కేవలం ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. మన పాపములు క్షమించడానికి, మనల్ని ప్రేమించిన దేవుడు, మనల్ని అత్తుకునే దేవుడు, మనకి పాప క్షమాపణ కలుగ చేయడం కొరకు ఇదిగో ఈ రొట్టెగా మార్చబడ్డాడు. ఇదిగో ఈ శరీరముగా ఆ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. ఈ ద్రాక్షరసము ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ఇది మన కొరకు ఆయన చిందించిన రక్తమని, ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన ఈ సంస్కార ఆరాధనలో బలలో మనం చేతులు పెట్టే ముందు ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. మన పాపాలను క్షమించిన దేవుని వైపు తిరుగుదాం. అంతే తప్ప ఇంకా నేను ఆ దోషం నాలో ఉంది, ఈ దోషం నాలో ఉంది అనుకుంటూ, లేకపోతే నేను ఇంకా పాపిని కనుక చాలామంది ఏమనుకుంటారంటే సాతాను చేసే గొప్ప మోసం ఏంటంటే, నువ్వు చిన్న అబద్ధం ఆడే కదా, చిన్న అబద్ధం ఆడినా ఎలాగే ప్రభు నిన్ను క్షమించడు, శిక్షించేస్తాడు కనుక నువ్వు ఇంకా పెద్ద అబద్ధం ఆడి అంటాడు. లేకపోతే ఇదిగో నీవు ఈరోజు ఒక 10 రూపాయలు దొంగతనం చేసావు కనుక 10 రూపాయలు దొంగతనం చేసిన శిక్షే నువ్వు 1 కోటి రూపాయలు దొంగతనం చేసిన శిక్ష ఒకటే కనుక చేయి 1 కోటి రూపాయలు దొంగతనం అంటాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఇది సైతాన్ గడి ప్రయత్నం ప్రియులారా. నువ్వు 10 రూపాయలు దొంగతనం చేసినప్పుడు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అమ్మో ఇది తప్పు, ఇది మంచి పని కాదు, దొంగతనం చేయకూడదని బైబిల్ చెప్తుంది కనుక దేవునికి ఇష్టం లేని పని కనుక నేను చేయనని దాని విషయంలో మనం పశ్చాత్తాపడి వెంటనే అక్కడే దాన్ని ఏం చేయాలంటే మారు మనసు పొందుకునేవారుగా ఉండాలి. అబద్ధాలు ఆడకూడదండి, మోసాలు చేయకూడదు, ఎవరిని మనం ఏం చేయకూడదంటే బాధ పెట్టేవారుగా ఉండకూడదు. ధర్మశాస్త్రం అంతా చెప్పే గొప్ప విషయం ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ఏం చేయాలంట, ప్రేమించాలంటే. నిన్ను వలె నీ పొరుగు వారిని ఏం చేయాలి, ప్రేమించాలి. అంటే దానికి అర్థం ఏంటంటే నీ పక్కన ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు, బాధ పెట్టకూడదు. నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటావా? ఓ పెద్ద పినిచి తీసుకుని చేతిలో పెట్టుకుని గుచ్చుకుంటాం మనం. అమ్మ బాబాయ్ చేతిలో రక్తం వచ్చేద్దాం, ఎంత బాధ వచ్చేద్దాం అనుకుంటాం. అంటే మనల్ని మనం ఎలాగైతే సంరక్షించుకుంటామో మన పక్కన్న వాళ్ళు కూడా బాగుండాలని వారిని మనం బాధ పెట్టేవారిగా ఉండకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని ఈరోజు మనకితో దేవుడు మాట్లాడుతున్న చక్కని మాటను మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం. అందుకని ఆ భూమికి ఏమని పేరు పెట్టారంట అంటే కనుక 19వ వచనం, ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ సంగతి తెలియవచ్చును గనక వారి భాషలో ఆ పొలమునకు అకిల్దామా అనబడెను, దానికి రక్త భూమని అర్థము. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వారిని సిలువేయబడినప్పుడు జరిగిన సంఘటనలో ఇది ఒక చరిత్రాత్మకమైన సంఘటన ప్రియులరా. 30 ఎండి నాణ్యాలకి ఆయన్ని అమ్మేయడమే కాదు, కానీ ఆ 30 ఎండి నాణ్యాలు అటుకెళ్ళి ఏ భూమి కొన్నారంటే కనుక ఒక కుమ్మరివాని పొలం కొన్నారంట. ఆ పొలానికి ఏమని పేరెట్టారంటే అకిల్దామా. చెప్పండి ఏం పేరు అది? మీ నోటితో పలకాలి అందరూ కూడా. అకిల్దామా, అకిల్దామా. అకిల్దామా అంటే దానికి అర్థం ఏంటి? రక్తపు భూమి. ఎవరి రక్తం అది? యేసయ్య రక్తం.
యేసయ్య రక్తం చిందించాడు గనక ఆ రక్తము చేత ఒక భూమి కూడా కొనబడింది ప్రియులరా, అదే అకిల్దామ. ఈరోజు నేను అంటాను, మనము కూడా అదే రక్తం చేత కొనబడ్డాం ప్రియులరా. మన కొరకు కూడా ఆయన చిందించిన రక్తమే మనల్ని కూడా లోకము నుంచి, పాపం నుంచి, శాపము నుంచి విడిపించింది. అలనాడు ఇస్కరియోతు యోధ అది అర్థం చేసుకోలేక ఏం చేశాడంటే తన్ను తాను ఏం చేసుకున్నాడో ఉరేసుకుంటాక ఇష్టపడ్డాడు ప్రియులరా. పేతురు మాత్రం ప్రభుని వెంబడించాడు, ప్రభుతో తిరిగాడు, ప్రభు స్నేహితులతో తిరిగాడు, ప్రభు శిష్యులతో కలిసి అంటాడు. ఆయన పునరుద్ధానుడైనప్పుడు ప్రియులరా, ఆ మేడగదిలో ఈ 120 మంది కలిసి ఏం పొందుకున్నారంటే పరిశుద్ధాత్మను పొందుకున్నారంటే 2వ వచనంలో ఉంటుంది. పెంతుకోస్తు పండుగ వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండగా అప్పుడు వేగముగా వీచి బలమైన గాలి వంటి ఒక శబ్దం ఆకాశం నుండి అకస్మాత్తుగా వచ్చినందున కూర్చున్న ఇల్లంతా నిండెను, మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు ఎగింపబడినట్లుగా వారికి కనబడెను. వారిలో ఒక్కొక్కని మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇది ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని కొరకు బలంగా వాడబడ్డాడు కనుక దుష్టుల మార్గాల్లో మనం నడవద్దని కీర్తన భాగం మొదటి అధ్యాయం చెబుతూ ఉంది. కానీ ఇస్కరియోతు యోధ దుష్టులతో సవాహం చేసి ప్రభుతో ఉండవలసిన వాడు లోకంలో కలిసిపోయి నాశనం అయిపోయాడు ప్రియులారా. కానీ పేతురు మాత్రం పరిశుద్ధులతో సహవాసం చేసి చరిత్రలో నిలిచిపోయాడు. కనుక మనము కూడా దేవుని రాజ్యం కొరకు మనం కూడా జీవించేవారుగా ఉందాం. మరి దేవుడు మన వినికిడిలో ఈ మాటలు దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్.